నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నారా లోకేష్ గారు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాదు. ఆయన చేస్తున్న పనుల్ని ఆయన్ని కేంద్రం గుర్తించింది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీహార్లో జరుగుతున్న ఎలక్షన్స్ కి కేంద్ర ప్రభుత్వం నారా లోకేష్ ని బీహార్లో పర్యటించి ప్రచారం చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది. మరి ఎందుకు ఆయన్ని మాత్రమే చూస్ చేసుకున్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, బీహార్ ఎలక్షన్స్ ప్రచారంలో అలానే అక్కడ ఇస్తున్న స్కీమ్స్ లో లోకేష్ మోడల్ స్కీమ్ కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు. అందుకోసమే బీజేపీ ప్రభుత్వం నారా లోకేష్ గారిని బీహార్ వెళ్ళి ప్రచారం చేయవలసిందిగా ఆదేశించినట్లు ఒక వార్త. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు బీహార్ ఎన్నికలకి లోకేష్ గారిని ఎందుకు పిలిచారు, ఎందుకు వెళ్ళారు, దీని మీద రకరకాలుగా విశ్లేషణలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు లోకేష్ గారిని పిలిచారు, ఆయనే స్వయంగా చెప్తేనే వెళ్ళారు అనేది ఒక వర్షన్. రెండో వర్షన్ ఏంటి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు అనేది రెండో వర్షన్. మూడో వర్షన్ ఏంటి, ఈ మధ్యకాలంలో నేషనల్ లీడర్గా ఆయన ఎదిగారు. ఆల్రెడీ నితీష్ కుమార్ ఆయన సీఎంగా ఉన్నారు. నితీష్ కుమార్ చంద్రబాబు గారు ఇద్దరు ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అంత ఆశాజనకంగా పోలింగ్ కనిపించట్లేదు. అందుకే రెండో విడత పోలింగ్ అయినా సరే లోకేష్ గారు లాంటి వాళ్ళని పిలిచి హడావుడి చేస్తే రెండో విడత ఎలక్షన్స్ అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది, అందుకే పిలిచారు అనేది ఇది ఒక వర్షన్. అయితే అసలు వర్షన్ ఏంటంటే, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ బీహార్ ఎన్నికల్లో ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఇప్పుడు తేజస్వి యాదవ్ ఏం చెప్పారు, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. మహిళలకి 30,000 రూపాయలు సంక్రాంతికి వేస్తానని చెప్పారు. ఈ రెండు బాగా పనిచేస్తున్నాయి అని చెప్పేది ఒకటి. ఎందుకంటే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటే జనరల్ గా అటు నిరుద్యోగం ఎక్కువ ఉంది. సో యూత్ అట్రాక్ట్ అయ్యారు, మహిళలు అట్రాక్ట్ అయ్యారు. 30,000 రూపాయలు సంక్రాంతికి వేస్తానని చెప్పారు కాబట్టి. సో ఈ రెండు అంశాలు చెప్పారు. మరి వీటికి పోటీగా ఎన్డీఏ ఏదో ఒకటి చూపించాలి కదా. అందుకే నవరాత్రి కానుక అని చెప్పి 10,000 రూపాయలు ఆల్రెడీ వేసేసారు. అయినా కానీ వర్కౌట్ కాల. ఎందుకు వర్కౌట్ కాలేదు, ప్రభుత్వ ఉద్యోగం కనపడుతుంది, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కనపడుతుంది ఇక్కడ. సో దానికి పోటీగా అక్కడ ఏం చేశారంటే 5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అక్కడ మేము మొత్తం 5 సంవత్సరాల్లో లక్షలాది కోట్లాది ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ బీహార్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలకి 25 లక్షలతో పాటు ఇంకా ఎక్కువ కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెబుతున్నారు. కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పారు. ఇది సాధ్యమేనా అని అంటే, సాధ్యం అని చెప్పి చెప్పేవాళ్ళు ఎవరొకరు కావాలి. అందుకు లోకేష్ గారిని అక్కడ పిలిపించుకున్నారు అనేది ఢిల్లీలో అలాగే బీహార్లో జరుగుతున్నట్టు చర్చ. మరి సాధ్యమని ఎలా చెప్పగలరు లోకేష్ గారు అంటే, లోకేష్ గారు ఆల్రెడీ ఈ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. యోగాల సందర్భంగా 25 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పాడు. యూత్గా ప్రామిస్ చేశారు లోకేష్ గారు. దానికి తగిన విధంగా ఆయన పనిచేస్తున్నారు. గత 16 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాదాపుగా 15 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి అని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. రాబోయేటువంటి రోజుల్లో మరి 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈయన చెప్పారు కాబట్టి దాన్ని రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఆ రీచ్ కావాలంటే ప్రయత్నం చేసి సక్సెస్ కావాలంటే మార్గాల్ని ఎంచుకున్నాడు ఈయన. ఏం ఎంచుకున్నాడు, నైపుణ్యం అనేటువంటి యాప్ని పెట్టాడు. ఈ నైపుణ్యం యాప్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్ ఎంతమంది ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, టెక్నికల్ సైడ్ చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐటీఐ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాలిటెక్నిక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఇవన్నీ చేసి వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి స్కిల్ ఆడిట్ అనేది ఒకటి పెట్టారు. ఈ స్కిల్ ఆడిట్ని మంగళగిరిలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. అక్కడ ఆడిట్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ని చూసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీన్ని స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. స్కిల్ ఆడిట్ అయిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేసినటువంటి నైపుణ్యం యాప్ అనేది ఒకటి పెడుతున్నారు. ఆ యాప్ను ఆల్రెడీ ఓపెన్ చేస్తారు, త్వరలో ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ యాప్లో ఎవరెవరు ఏ చదువు ఉన్నారు, వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ సరిపోతారు, లేదు మనకు అందుబాటులో ఉండేటువంటి ఇండస్ట్రీస్లో అవసరాలు
ఏమున్నాయని తెలుసుకొని ఆ అవసరాలకు తగ్గట్టుగా వీళ్ళకి స్కిల్ డెవలప్ స్కిల్ కేంద్రాలు పెట్టుకోవాలి, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టారు. స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. ఇక్కడ ఉండేటువంటి టాలెంటే కాకుండా విదేశాల్లో ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే దానికి సరిపడేటువంటి వాళ్ళు ఎవరు, స్వదేశంలో సరిపడేటువంటి వాళ్ళు ఎవరు, లోకల్ గా ఉండేటువంటి ఇండస్ట్రీస్ కి సరిపడే స్కిల్ ఉండేటువంటి వాళ్ళు ఎవరు, ఇదంతా డివైడ్ చేసేసి స్కిల్ ఆడిట్ అంటే అదే, ఇదంతా డివైడ్ చేసేసి రెడీగా పెడతారు. ఇదే వర్క్ ఫోర్స్ అంటారు. వర్క్ ఫోర్స్ వీళ్ళని మ్యాన్ పవర్ ని తయారు చేసి ఉంచాలి. ఇండస్ట్రీస్ రమ్మంటున్నారు, బాగానే ఉంది. రేపు ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు. స్కిల్ లేకపోతే ఎందుకు ఇస్తాడు ప్రైవేట్ ఉద్యోగం వాడు? ప్రైవేట్ కంపెనీ వాడు నీ దగ్గర స్కిల్ లేకపోతే ఉద్యోగం ఇస్తాడా? ఇవ్వడు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఉంది, ఐటీ అద్భుతం డెవలప్ అయిపోయింది, నేను తీసుకొచ్చాను జబ్బలు తెరుచుకుంటున్నారు. మరి తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇవాళ కూడా 15% మించలేదు సాఫ్ట్వేర్ లో. మరి ల్యాండ్స్ తెలంగాణ ల్యాండ్స్, వాటర్ తెలంగాణ రాయితీ మీద ఇస్తున్నారు, కరెంటు రాయితీ మీద ఇస్తున్నారు. మరి తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు అడగట్లేదు పోనీ ప్రభుత్వాలు? సో అది సాధ్యం కాదు ప్రైవేట్ సెక్టార్లో. కేసీఆర్ గారు చెప్పారు ఇప్పుడు ఉద్యమం అప్పుడు 75% మొత్తం తెలంగాణలో ఉంటారు, ఉద్యోగాలు మొత్తం మనకే రావాలని. అది సాధ్యం కాదు. 70 కాదు 25% కూడా ఎవరు టాలెంట్ లేకపోతే ఎవరికి ఎవరు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారు. ప్రైవేట్ లో అది, గవర్నమెంట్ లో అది చెల్లదు. గవర్నమెంట్ లో ఎగ్జామ్స్ ఉంటే అవన్నీ రాసుకోవాలి, రావాలి. సో కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారు, అక్కడ మన యూత్ ని మనమే తయారు చేసుకొని ఇండస్ట్రీస్ పరిగొచ్చేటట్టు తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టుబడులు రాబట్టేటువంటి క్రమంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఆయన క్రియేట్ చేశారో అంతే స్పీడ్ గా స్కిల్ ఆడిట్ కూడా చేశాడు ఆయన. స్కిల్ ఆడిట్ చేసి యూత్ ని తయారు చేస్తున్నారు. వాళ్ళకి పనికొచ్చేటువంటి మానవ వనరులను కూడా రెడీ చేసి పెడుతున్నారు. ఆ కారణంగా ఏంటంటే ఇండస్ట్రీస్ రాగానే ఇదిగో మ్యాన్ పవర్ మీకు ఉందని చెప్పి ఇమీడియట్ గా పోతే అక్కడ ఉండేటువంటి మ్యాన్ పవర్ పనికొచ్చినప్పుడు పక్కన ఉండేటువంటి మ్యాన్ పవర్ కి ఎవరు వెళ్ళరు. అలా 25 లక్షలు క్రియేట్ చేయడానికి, 25 లక్షల జాబ్స్ క్రియేట్ చేయడానికి ఆయన రెడీ స్కిల్ ఆడిట్ అనేది ఒకటి పెట్టి దానికి ఒక నైపుణ్యం అనేటువంటి యాప్ పెట్టి ఆ నైపుణ్య యాప్ లో నువ్వు పోయేసి నా పేరు సోన్సో, నా క్వాలిఫికేషన్ ఇది, నా ఇంట్రెస్ట్ జాబ్ ఇది అని చెప్పి నువ్వు ఎంటర్ చేస్తే ఇమీడియట్ గా రెజ్యూమ్ కూడా నీ చేతిలోకి వస్తుంది. రెజ్యూమ్ తో సహా వచ్చి పలానా చోట నీకు జాబ్ ఉంది, పోయి ఇంటర్వ్యూకి అటెండ్ కావు అని చెప్పి చెప్తారు. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు స్కిల్ సెంటర్ లో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఈ ప్రాసెస్ ఇక్కడ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. సో ఇది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు అక్కడ 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇటువైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటికి ఒకటి ఇస్తా ఉన్నారు, ఇటువైపు 1 కోటి ఉద్యోగాలు నేను ఇస్తాను అంటున్నారు. ఎట్టిస్తామని అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ రవితేజనాథన్ అడుగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఇంటికి ఒకటి ఎలా సాధ్యం అని చెప్పి. ఆయన ఏం చెబుతున్నాడు, డాక్టర్ గ్రూప్ వాళ్ళందరినీ ప్రైవేట్ ఉద్యోగం చేసేస్తాను అంటున్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తాను అంటున్నారు. ఆ రాష్ట్రం ఎంత, ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడు ఉద్యోగులకి బడ్జెట్ సరిపోయిన పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగాలు వీళ్ళందరినీ చేసేసి 30,000 తక్కువ లేకుండా నేను జాబ్ ఇచ్చేస్తాను గవర్నమెంట్ జాబ్ అంటున్నాడు. అసలు ఇది సాధ్యమైన పనేనా? కాదని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. పోనీ మీరు 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. సాధ్యమే అని చెప్పి చెప్పడానికి లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మేము అక్కడ నైపుణ్యం యాప్ పెట్టాం, ఇలా స్కిల్ ఆడిట్ చేసాం కాబట్టి ఇలా స్కిల్ ఆడిట్ చేసి ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించడంతో ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది, జాబ్స్ వస్తాయి. ఎన్డీఏ చెప్పింది నిజము, ఎన్డీఏ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేయొచ్చు, దీంట్లో అబద్ధాలు లేవు అని చెప్పి ఈయన చేతనే చెప్పిస్తారు. ఎందుకంటే లోకేష్ గారు మోడల్ కాబట్టి. దీంతో పాటు లోకేష్ గారు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారిని కలవడం, నరేంద్ర మోడీ గారిని పిలిపించుకోవడం, కుటుంబ సమేతంగా వీళ్ళెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఉండటం, నరేంద్ర మోడీ గారు ఈయనతోటి ఇంటరాక్ట్ కావడం, ఇంటరాక్ట్ అయిన సందర్భంగా ఈయనకున్నట్టు నాలెడ్జ్ని ఆయన గమనించడం, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఎన్డీఏలో ప్రాధాన్యత వస్తుంది. ఆయన ఒకప్పుడు పప్పు అన్నారు, ఇవాళ నేషనల్ లీడర్లు నేషనల్ లుక్ లో ఆయన వెళ్ళిపోతున్నారు. నేషనల్ లుక్ లో ఇప్పుడు ఆయన నేషనల్ బీహార్ ఎన్నికల్లో పోయి ప్రచారం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి ఎన్డీఏ ఆహ్వానించిందంటే ఆయనకి టాలెంట్ ఉండబట్టే కదా వచ్చింది, లేదంటే రావు కదా. సో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి హిందీలో అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా లోకేష్ గారు కీలకమైన రోల్ పోషించే అవకాశం ఉందని చెప్పడానికి ఇదొక సంఘటన. మీరు ఉదాహరణ తీసుకుంటే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంపార్టెంట్ అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు నామినేషన్ వేసేటప్పుడు
చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకున్నారు అలయన్స్ కుదరంగానే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని నామినేషన్ వేశారు. అవును. లేదంటే ఎలా ఉండేదో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎన్డీఏలో భాగస్వామ్యం అవబట్టి దేశవ్యాప్తంగా సినారియో మారిపోయింది. ఓకే. దాని కారణంగా బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు నరేంద్ర మోడీ గారు. అదే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అక్కడ తీసుకెళ్లకుండా ర్యాలీలో కనుక చూపించకపోతే వీళ్ళని దేశంలో ఎలా ఉండేది? ఇంకొక 10 ఎంపీలు తగ్గితే ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నది కదా బీజేపీకి. సో కాబట్టి ఇప్పుడు బీహార్లో కూడా మీకు ఫస్ట్ ఫేజ్ లో టైటన్ పొజిషన్ ఉంది అని చెప్పి వస్తుంది సర్వేల్ రిపోర్ట్స్. సెకండ్ ఫేజ్ లో కనుక టైటన్ చేసేసి కొంచెం ఎలక్షనీరింగ్ చేయటం కానీ ప్రచారం చేయటం కానీ చేస్తే ఎన్డీఏలో మేము ఐక్యంగా ఉన్నాం, ఎన్డీఏ మాది, ఎన్డీఏలో మేము కీలక భాగస్వాములు అని చెప్పి ఒకరికి ఒకరు తోడుగా కనిపిస్తే ఓ వీళ్ళు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చే అవకాశం ఉంది, ఇంతమంది చెప్తున్నారు కదా, మాకు అక్కడ సాధ్యమైంది, ఇదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి లోకేష్ గారు లాంటి వాళ్ళు చెప్తే దానికి కొంత శానిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకు లోకేష్ గారిని పిలిపించారు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.